యోగ మిత్రులందరికీ విజ్ఞప్తి, దయవుంచి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన రవీంద్ర గారు టీ కోర్స్ గురించి ఇవాళ వారు తమిళ్లో చదువుతారు. నరసింహమూర్తి గారు దానికి తెలుగు ట్రాన్స్లేషన్లో అనువాదం చేస్తారు. దయవుంచి కాబట్టి అందరూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిశ్శబ్దంగా ఉండి మనకి ఎవరికి తెలియనటువంటి విషయాలు తెలుసుకొని మాస్టర్ గారి కృపకి వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ విన్నవించడమైనది. అందరికీ నమస్కారం. ముందుగా ఈ టీ కోర్స్ బుక్ పబ్లిష్ చేసేటప్పుడు మన లక్ష్మణమూర్తి గారు ఇచ్చినటువంటి ఆ 4 మార్కులు ముందు చదువుతాం. ఆ తర్వాత అసలు ఈ టీ కోర్స్ అనే ఈ బుక్లో ఉండేటువంటి విషయం ఏంటి అనేది వివరం చదివిన తర్వాత అప్పుడు ట్రాన్స్లేషన్కి వెళ్తాం. నమస్సులు. శ్రీ మాస్టర్ సివివి గారిచే తమిళములో వ్రాయబడిన టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్స్ యొక్క మూల ప్రతి చాలా కాలము వెలుగులోకి రాలేదు. ఈ మూల ప్రతి కోసము అనేక మంది వెతుకుట జరిగినదని మా దృష్టికి వచ్చినది. గురుదేవులు మా మార్గదర్శకులు అయిన శ్రీ ఏవి శ్రీనివాసాచార్యులు సీసా గారు ఈ అద్భుత రచన యొక్క వ్రాత ప్రతిని భద్రపరిచి ఉంచినారు. ఇటీవల కాలంలో వారి కుటుంబ సభ్యులు సహృదయముతో వారు సంరక్షించిన పుస్తక భాండాగారమును మాకు అందించడం జరిగినది. గతములో కొందరు ఈ రచన యొక్క తమిళ ముద్రణను చేసి ఉన్నట్లుగా తెలియవచ్చినది. అది అందరికీ లభ్యతలో లేదు. శ్రీ మాస్టర్ సివివి గారి స్వదస్తూరిలో ఉన్న ఈ రచనను చూడవలెననే చదవవలెననే ఆకాంక్ష అనేకులలో ఉన్నందువలన ఒరిజినల్ తమిళ రచనతో పాటు తెలుగు అనువాదమును ముద్రించి అందించగలుగుట మా అదృష్టముగా భావిస్తున్నాము. గురుదేవులు శ్రీ శ్రీనివాసాచార్యులు గారు అభిలషించినట్లుగా ఈ అమూల్య రచనను అందరూ చదవాలని మా మనవి. భవదీయులు మునుగోటి లక్ష్మణమూర్తి, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ ప్రభాకర మిత్రమండలి, తిరుపతి. యోగ విషయము. మానవ పరిణామ రథమును మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళుటకు అనేక లోటుపాట్లతో ఏర్పడి ఉన్న మానవుని భౌతిక పారభౌతిక దేహ వ్యవస్థల నమూనాలో సమూల మార్పులు చేయుటకు శ్రీ మాస్టర్ సివివి గారిచే చేయించబడిన యోగ ప్రక్రియల లక్ష్యమును వారు స్వతంత్ర ప్రకటనగా 1910లో ఇచ్చిన పత్రికా ప్రకటన ఆధారముగా ఇలా తెలుసుకొనవచ్చు. అందరూ స్థూలములోని ప్రజ్ఞతో ఉన్నప్పుడే కుండలిని చూపిస్తూ సర్వజ్ఞానమును పొందగలుగుట, స్థూలములోనే కైవల్య స్థితిని పొంది ఈశ్వరుని తెలుసుకోగలిగిన జ్ఞాని అవుట, అటువంటి స్థితిని పొందగలుగుటకు వీలుగా మానవ రూప నమూనాలో పరిణామ ప్రక్రియగా మార్పు తెచ్చి అనంత ప్రాణశక్తిని అందుకొనగలిగే వ్యవస్థను ఏర్పరిచి అమర్త్య మానవ రూపమును భూమిపై ఆవిష్కరించుట, అతి ఆవిష్కరణకు అనుకూలమైన ఖగోళ స్థితిని ఏర్పరచుట. ఈ యోగ ప్రక్రియలు తాము మాత్రమే చేయగలమని, అన్నింటినీ పూర్తి చేసినానని ఫలితం కొరకు వేచి ఉండవలెనని వారు తెలిపినారు. ఇది ఏ ఒక్క వ్యక్తి తనకు తానుగా సాధించుకొనగలిగే లక్ష్యం కాదు. ఒక సిస్టమ్ అప్గ్రేడ్ మాదిరిగా సమస్త మానవాళికి ఈ యోగ ఫలితము అందించబడునని కొన్ని వేల పేజీలలో వారు రాసి ఉంచిన యోగ సాహిత్యంలో మనము చూడవచ్చు.
మహోత్కృష్టము మహాద్భుతము అయిన అట్టి యోగ సాహిత్యంలో సృష్టి పరిణామ స్థితులను, అందులో ఏర్పడిన అనేక శక్తులను, మర్మములను, లక్షణ స్వరూపములను, భౌతికత ఏర్పడని స్థితి విషయములను వారు ఈ కోర్సు వివరణగా ఇచ్చి ఉన్నారు. బ్రహ్మాండం ఏర్పడుట వరకు ఒక స్థితి, ఆ తరువాత మనము ఏర్పడుట మరొక స్థితి. ఈ రెండింటికి గల వ్యత్యాసమును గ్రహించవలెనని వారు మీడియంలకు తెలిపినారు. అట్టి బ్రహ్మాండం ఏర్పడుట వరకు గల స్థితి వివరణలే ఈ కోర్సు వివరణగా వారు తమిళంలో వ్రాసి ఉన్నారు. ఇందరి విషయములు ఇంతవరకు ఏ మార్గములోనూ తెలుపబడినవి కావు. అంతేకాక కొన్ని విషయములు సనాతన ధర్మ పద్ధతిలో బహిరంగముగా చెప్పబడినవి కావు కనుక వ్యవహారికములో ఉన్న అర్థములకు భిన్నముగా ఇందు విషయములు ఉండును కనుక ఆ విషయములను ఇతర పద్ధతుల వారితో చర్చించడం సమంజసము కాదని గమనించవలెను. కుండలిని యొక్క అనేకానేక నిర్వచనములు విశ్వకుండలిని యొక్క వ్యక్తీకరణగా ఏర్పడిన సృష్టి శక్తులు, సృష్టిలోని అనేకానేక వ్యవస్థలు, జీవ విషయముల ప్రస్తావనలు ఇందులో ఉన్నవి. ప్రాచీన దర్శనములలోని నిర్వచనములతో ఇందరి పదములను సంపూర్ణముగా అన్వయించే ప్రయత్నం వలన ప్రయోజనము ఉండదు. సందర్భోచిత వివరణల ఆధారముగా అనేక పదముల యొక్క అర్థములను అవగాహన చేసుకునవలెను. ఈ అద్భుత రచన సగము మాత్రమే లభ్యమైనది. అత్యంత సంక్లిష్టతలో ఉన్న భావనలు ఈ వివరణలో గమనించవచ్చు. సృష్ట్యాది స్థితుల పరిణామ ప్రక్రియల అనుపానులు భౌతిక సృష్టి అంతటా వ్యాపించియే ఉండును. అనగా మానవ రూపంలో కూడా అటువంటి కొన్ని స్థితి భావనల అమలుకై కొన్ని ప్రక్రియలకు ప్రయోగ వేదికలుగా సహాయకులుగా ఉన్న మీడియంల దేహ వ్యవస్థలలో పరీక్షార్థమై వారు ప్రాక్టీస్ నేమ్స్ అనుకుడు కోర్సులు సాధన చేయించినారు. అట్టి ప్రక్రియల అవసరము, చేయించగల అర్హత ఇతరులు ఎవరికీ లేదు. ఆ స్థాయి శ్రీ మాస్టర్ సివివి గారికి మాత్రమే. ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ ఈ ప్రక్రియలో భాగస్వాములమగుటకు వచ్చిన వారికి ఈనాడు శ్రీ మాస్టర్ గారి ఇనిషియల్ సాధనకు ఇచ్చినారు. కావున అది మాత్రమే నేడు ఎవరైనా చేయగలిగినది. ఈనాటి వారు చేయనది శ్రీ మాస్టర్ సివివి గారు చేయించిన యోగము కాదు. అట్టి యోగము ఇతరులు ఎవరు చేయలేరు. యోగ విషయములకు ఔత్సాహికులు శ్రీ మాస్టర్ సివివి గారి స్వీయ రచనలని ప్రామాణికముగా తీసుకునడం సరైనది. ఎన్నో ఇతర అద్భుత విషయముల సేకరణను www.mastercvv.com నందు చూడవచ్చు. ఉమాకాంతులు ఈ కోర్సు వివరణ గురించి ఉపయోగించిన విషయాలు. అందరికీ నమస్కారం. ఈ టీ కోర్సు ఇవాళ మాస్టర్ గారి ఇంట్లో ఆవిష్కరణ చేశారు. అందరూ ఉన్నారు. మాస్టర్ గారి దయ వల్ల ఈ పుస్తకం తెలుగులో అనువాదం అయితే అందరికీ చదివిన వారికి అందరికీ మంచి కావాలని మాస్టర్ గారి ఇంట్లో అప్ టు 4 చాప్టర్ వరకు గురుగారు డైలీ ఒక్కొక్క చాప్టర్ ప్రేయర్ అయిన తర్వాత తిరుపతిలో నా వద్ద చదివారు. నా దగ్గర పుస్తకం ఇచ్చేవారు. ఇచ్చి ఒక చాప్టర్ చదవండి అని. అందుకని ఒక 4 చాప్టర్ వరకు నాకు బాగా దీంట్లో కాస్త ఈజీగా చదవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్క చాప్టర్ మాస్టర్ గారు తమిళము ప్లస్ సాంస్క్రిట్ దాంతో కలిపి రాస్తాడు. ఈ తమిళంలో ఏమిటంటే మన దగ్గర ఉన్నట్టు అక్షరాలు ఉండాలి.
చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సా తీసుకుంటే ఒక్క సానే అన్నిటికీ 4 సార్లు మొత్తం ఒకే సా వాడతాం. అదేవిధంగా పా కూడా అంతే, కా కూడా అంతే. ఈ ఈ టీ కోర్సు చదివేటప్పుడు మాస్టర్ గారు రాసింది ఆ సంస్కృతం అంటే సాంస్కృతం కలిపి రాశారన్నమాట. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చదివాను. ఆ ఉమాకాంత్ గారు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఇట్ట ఉంటుంది అట్ట ఉంటుంది అని 2-3 సార్లు రెఫర్ చేసి అది చాలక గూగుల్కి కట్టాను. ఆ గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ని కట్టండి ఏం జరుగుతుంది చూద్దామని ఆ గూగుల్ని కట్టడం, మళ్ళీ అది కాక ఇంకా ఏని కట్టడం అట్ట యాక్చువల్లీ హౌ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ అనే ఒక దీన్ని తీసుకొచ్చాను. మళ్ళీ ప్రింటింగ్ వచ్చిందన్నమాట. ఎందుకు చెప్పడానికి ఇస్తారంటే తమిళంలో లెటర్స్ తక్కువ ఉంది కనుక కొద్దిగా చదవడం కూడా కష్టమే అన్నమాట. కానీ మన తెలుగులో కానీ కన్నడంలో కానీ ఇతర మలయాళంలో కూడా కానీ అన్ని ఎక్కువ ఉన్నాయి అక్షరాలు. తమిళంలో హైలీ లిమిటెడ్, బట్ 1 వర్డ్ ఈజ్ ఒకటే దానికి 4 సార్లు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ విధంగా నేను ఫస్ట్ ఒక పేర చదువుతాను, దానికి మూర్తి గారు ఆ పేర అనువాదాన్ని చదువుతాను. కుంభకోణం 23/10/1912. ఇది టీ కోర్సులో ఫస్ట్ చాప్టర్ అండి. ఇంద్రత శుక్ర మీనింగ్ మాత్రం మాస్టర్ గారికి చెప్పాలి, అందుకని ఉన్నది ఉన్నట్టు చదువుతాం. మధ్యలో తెలుగులో కూడా రాస్తారు మాస్టర్ గారు. ఇంద్రత శుక్ర ఫస్ట్ చాప్టర్ అండి. దీంట్లో ఏం చెప్తారంటే కుండలి యొక్క ఉత్పత్తి అయిన వివరాల గురించి చెప్తారు. కుండలిని అంటే ఎంత ఇంపార్టెంట్, దాని యొక్క ఉత్పత్తి అయిన వివరం గురించి ఈ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ కుండలిని గురించే చెప్తారు ఈ కౌశలం. ఆ విధముగా కుండలిని ఉత్పత్తియాన స్థానத்தின் వివరం. 1 குண்டலினியை எதுவாய் பாவித்து பார்க்கின்ற பாவத்தின் ஆதி அம்சம் எதன் என்றால் அநேக மார்க்கங்கள் உடைய சொல்யூஷன்ஸ் உண்டு. அதில் 3 தன்மை ప్రవేశిత్తதை పట్టియ వివరం. 3 తన్మై అంటే మనం ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ని తీసుకోకూడదండి. ఇది వేరు రకం. ఇక్కడ పోను ఏమొస్తుందంటే లయ నయ స్వయ అంటే అది కోర్సులో వస్తుంది. దాన్ని అక్కడక్కడ లైట్గా లింకప్ చేసుకోవాలి. 3 తన్మై అంటే మనం 3 స్టేజెస్ అంటాం కదా, ఆ స్టేజ్లో మనం మామూలుగా 3 స్టేజెస్ అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటాం. అది కాదు, దాన్ని పక్కన పెట్టి మాస్టర్ గారు చెప్పేది అది వేరు. సో నెక్స్ట్ పేర ఏమరా అంటే அதனின்று வரும் எனர்ஜி கீழ் பிரவேசித்து வருகின்ற 3 பிரவேசம் ஒன்றாய் சேருகின்றது. குண்டலினியின் பரிணமிப்புக்கு உள் பிளானட்டரி பாகத்திற்கு எதுவரை வந்து பூர்த்திக்கு எந்த பாகத்திற்குள் செல்ல இடம் கொடுக்கின்றது என்றால் ஸ்தூல சரீரத்திற்கு మాత్రம்தான். అది ఒకసారి నేను అండర్లైన్ చేయమన్నాను. మన ఉమాకాంత్ గారిని లేదు దాన్ని కాస్త క్యాపిటల్గా వేయండి అన్నాను. కొంతవరకు ఆయన వేసింది అవుతుంది, కాకపోతే మర్చిపోయింటానండి. ఎందుకంటే స్థూల శరీరం మాత్రం ఎంత ఇంపార్టెన్స్ మన యోగంలో అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట మాస్టర్ గారు.
ஸ்தூல சரீரத்திற்கு மாத்திரம்தான் ஒரு முடிவுக்கு வழிப்புனை ஏற்படுத்துகின்றதே தவிர அதில் பிரகிருதி அம்சத்திற்கு தடையான சொல்யூஷன்ஸ் இதுவரையில் ஏற்படவில்லை என்று நடக்க வேண்டும். కుంభకోణము అక్టోబర్ 23, 1912 చాప్టర్ 1 ఇంద్రిత శుక్ర. మాస్టర్ గారు తమిళ రచనలో ఎక్స్ప్లెనేషన్ రాసేటప్పుడు మొట్టమొదటి నేము ఇంద్రిత శుక్ర, ఇది తెలుగులో రాస్తారు. ఒరిజినల్ మేనుస్క్రిప్ట్లో కూడా ఇంద్రిత శుక్ర అనేది తెలుగులో ఉంటుంది, తమిళంలో ఉండదు. ఇంద్రిత శుక్ర కుండలిని ఏర్పడిన స్థానము యొక్క వివరము. కుండలిని దేనిగా భావించి చూడవలననే గమనికలో మొదటి అంశము ఏది అనగా 3 స్థితులలో ప్రవేశించి బహిర్గతమైన ఎనర్జీ నకు పేరు కుండలిని అని, అది పరిణామము చెందునది అని భావించడము. ఇక్కడ మొదటి అంశము ఏది అనగా అన్న చోట మాస్టర్ గారు దానికి వివరణ ఇచ్చారు. అనేక మార్గముల యొక్క సొల్యూషన్స్ ఉన్నవి అని. కాబట్టి మొదటి అంశము ఏది అనగా అనేక మార్గముల యొక్క సొల్యూషన్స్ ఉన్నటువంటి 3 స్థితులలో ప్రవేశించి బహిర్గతమైన ఎనర్జీలకు పేరు కుండలిని అని, అది పరిణామము చెందునది అని భావించడము. వాటిలో 3 స్థితులలో ప్రవేశించిన దాని యొక్క వివరము. దాని నుంచి వచ్చు ఎనర్జీ దిగువకు ప్రవేశించి వచ్చే 3 ప్రవేశములు ఒకటిగా చేరుతూ కుండలిని యొక్క పరిణామములో ప్లానెటరీ భాగమునకు ఇంతవరకు వచ్చి ఏదైనా పూర్తి అవడానికి ఏ భాగములో స్వల్ప అవకాశము ఇవ్వబడునంటే స్థూల శరీరములో మాత్రమే ఏ పరిణామ చర్య అయినా జరుగుటకు మార్గము ఏర్పడుతున్నదే కానీ దానిలోని ప్రకృతి లక్షణములను నిలువరించగల సొల్యూషన్ ఇంతవరకు ఏర్పడలేదు. కాబట్టి స్థూల శరీరములో మాత్రమే ఏ పరిణామ చర్య అయినా జరుగుటకు మార్గము ఏర్పడుతున్నదే కానీ దానిలోని ప్రకృతి లక్షణములను నిలవరించగల సొల్యూషన్ ఇంతవరకు ఏర్పడలేదు. కాబట్టి మానవ దేహం అనేది అంత ఉత్కృష్టమైనది. మానవ దేహంలో ఉండేటువంటి ఆ కుండలిని సమస్త సృష్టి యొక్క సూక్ష్మ రూపం, సూక్ష్మాతి సూక్ష్మైన ప్రతి రూపం. అరే ఎంపస్లో లయన్ అయ్య స్వయ అని వస్తాయి. దానికి குண்டலனிக்கு ஒரு பூர்த்தி ஏற்படுகின்ற சொல்யூஷன் எதுவென்றால் ஒரு எர்த் சேஞ்ச். அதில் எர்த் சேஞ்ச் ஆன பொழுதிலும் அதன் சொல்யூஷன் ஒரு கதிக்கு வழி கொடுத்து கொண்டு இருக்கின்றது. அது எந்த கதி என்றால் சொல்யூஷன் இன் பை தாட். சொல்யூஷன் இன் பை தாட்டுக்கு மாத்திரம் அதுபோல் இடம் ஏற்படுத்தலாம். அதனின்று பிரீவியஸாய் செல்லும் மார்க்கத்திற்கு உள் கொடுக்கப்பட்ட பாவத்திற்கு இதுபோல் நிர்ணயிக்கலாம். அதில் குண்டலினி ஆன பாவத்தை பற்றின வரையிலும் மாத்திரம் மேல் தெரிவித்து இருக்கின்றதே ஒழிய அதன் பிரகிருதி అది ఒక ఎర్త్ చేంజ్. అందులో ఎర్త్ చేంజ్ అయినట్లయితే
దాని యొక్క సొల్యూషన్ ఒక గతికి దారి ఇస్తూ ఉన్నది. అది ఎటువంటి గతి అంటే సొల్యూషన్ ఇన్ బై థాట్ నాకు మాత్రమే, అంటే సొల్యూషన్ ఇన్ బై థాట్ నాకు మాత్రమే ఆ విధంగా అవకాశము ఏర్పడవచ్చును. దీని నుంచి ప్రీవియస్గా వెళ్ళే మార్గము లోపల ఇవ్వబడిన భావనకు కూడా ఈ విధముగానే నిర్ణయించవచ్చు. దానిలో కుండలిని ఏర్పడిన తరువాత ఉన్నటువంటి భావనను గురించిన విషయమును మాత్రము పైకి తెలుపుతుందే కానీ దాని ప్రకృతి గుణముల గురించిన విషయము ఏ విధముగాను వివరింపబడలేదు. 24/10/1912 8:30 AM. அதில் ஸ்வய இச்சை எக்காலத்திலும் பரிமளிக்கும். அதன் குணப்பிரகிருத்தியை பற்றினதை வரையிலும் ஸ்வய பிரகாசத்திற்கு உள் ஏற்பட்டு வருகின்றதே ஒழிய அதற்கு வேறு அவிஞானசத்திற்கு உள் புகுந்து பிரகாசித்து வரவில்லை. அதன் பிரகிருதி தர்மம் எப்படிப்பட்டது என்றால் முதல் இதுவரையிலும் ஸ்வய இச்சையும் பிரகாச என்கின்ற தாற்பயத்திற்கு உள் புகுந்து மனோ தர்மத்தின் பிரயோஜன என்ற தீர்மானத்த சங்கம் தீர்மானித்த புனைதல் என்கிறதற்கு பிரகடன அகுர்த்தியான புனைவுதலை பற்றிய வரையிலும் இதுவரை யாவருக்கும் தெரியவில்லை. అక్టోబర్ 1912 8:30 AM. దానిలో స్వయ ఇచ్ఛ ఏ కాలములో అయినా పరిమళించును. దాని గుణ ప్రకృతికి సంబంధించినంత వరకు స్వయ ప్రకాశమునకు లోబడి ఏర్పడునే కానీ అందుకు వేరే అవిజ్ఞానములోకి చొచ్చుకొని పోయి ప్రకాశించలేదు. దాని ప్రకృతి ధర్మము ఏర్పడినది మొదలు ఇంతవరకు స్వయ ఇచ్ఛగా ప్రకాశన అనబడే సిద్ధాంతములను అనుసరించి మనోరాప్త ప్రయోజన అని నిర్ణయించబడిన విషయము ఒక ఉద్దేశ్యపూర్వకముగా జరిగిన సృష్టి అనబడే దాని యొక్క వ్యక్తీకరణ అని ఒకే విషయముగా తెలుపవచ్చును కూడా తెలుపబడలేదు. அதில் இப்பொழுது நான் தெரிவிக்கப்படுகிறதற்கு உள் சில விஷயங்களை பற்றின வரையிலும் மாத்திரம் தெரிவிக்கலாமே ஒழிய அதன் பூர்த்தி பிரகிருதி பாவத்தை எடுத்து தெரிவிக்க இன்னும் அநேக கல்பங்கள் சென்றால் ஒழிய குண்டலினியின் பிரகிருதி முழுவதும் தீர்மானித்து தெரிவிக்க வழிப்புனை ஏற்படாது என்று ரிஃப்ளெக்ஷனால் தீர்மானிக்கலாம். తెలుగు తమిళ రెండు చూడండి, వినండి. తమిళంలో వచ్చినటువంటి చాలా పదాలు యాక్టివ్గా తెలుగులో కూడా వస్తున్నాయి. అంటే తమిళంలో మనము తెలిపే దానిలో కొన్ని విషయములను సంబంధించినంత వరకు చెప్పవచ్చునే కానీ దాని సంపూర్ణ ప్రకృతి భావనను తీసుకొని తెలుపుటకు ఇంకను అనేక కల్పములు గడిస్తే కానీ కుండలిని యొక్క ప్రకృతిని సంపూర్ణముగా నిర్ణయించి తెలుపుటకు మార్గము ఏర్పడదని రిఫ్లెక్షన్గా నిశ్చయించుకొనవచ్చును. దానిలో కుండలిని యొక్క అట్రాక్షన్స్ ఎంతవరకు నిర్ణయించుకొని వెళ్ళినది అనగా దాని ప్రకృతి ధర్మము సృష్టి మూల్యముగా ఏర్పడిన పరిమితి వరకు పరిమళించి సిద్ధించి ఉన్నది. அதில்
குண்டலினி செய்கின்ற தீர்மானத்தின் சங்கங்களை பற்றின வரையிலும் நாம் மேல் அனுசரித்து பார்த்தால் அதன் விதார்சிகள் புலம் என்று இருந்து எழுந்தவர்களுக்கு மாத்திரம் ஒன்றை அல்லது இரண்டு தடை சூக்ஷ்மனாவுக்கு முள்தண்டுக்கு உள் புனைவுதலாய் ஏற்பட்டு இருக்கின்ற தடையை விலக்கிக் கொண்டவர்கள் బాబు ఏం కావాలి మీకు? இந்த ஸ்தூல சரீரத்துடன் அநேக நிர்வாணத்தின் பவர்களாய் சுவாதீனப்படுத்திக் கொண்டு, அதாவது சம்யாகா என்ற கோர்வைக்கு ஏற்பட்டு வந்த ரிஷி வர்க்கங்களுக்கு ஒழிய குண்டலினியின் பிரகடனா முழு பரிணமிப்பை அறிந்து மோட்சம் அடைந்தவர்கள் அல்ல. దానిలో కుండలిని చేసే నిర్ణయములలోని సంఘటిత విషయముల గురించిన వాటి మటుకు మనము మరింతగా అనుసరించి గమనించినతో దాని యొక్క విధి విధానములు కనిపించని మర్మములకు మార్గము ఏర్పరిచే దీవి వలె అద్భుతముగా పరిమళిస్తూ ఉన్నది. ఆ స్థితిలో కుండలిని చర్యలు ఈ స్థూల శరీరములకు లోపల జరుగుతున్నంత వరకు కొందరు ఋషులకు యాస్ట్రల్ ప్లేన్లో అనగా సమాధి స్థితిలో నుంచి బయటకు వచ్చిన వారికి మాత్రము 1 లేదా 2 సార్లు సుషుమ్నానందలి కాండమునకు లోపల ఏర్పడి ఉన్న అవరోధమును అధిగమించి ఈ స్థూల శరీరముతో అనేక నిర్వాణ సిద్ధుల యొక్క పవర్లను స్వాధీనపరుచుకున్నవారు అనగా సంయమ అనేది మూల విధానముగా ఏర్పడి ఇచ్చిన ఋషివర్గముల వారు తప్ప కుండలిని యొక్క వ్యక్తముకు పరిణామము అంతటినీ తెలుసుకొని మోక్షము పొందిన వారు లేరు. Point 1. ஆகையால் குண்டலினியின் முழு பிரகடனை யாவற்றைய கண்டத்திற்குள் பரிணமித்து காட்டவில்லை என்று ஏகோபித்து தீர்மானிக்கலாம். அதற்கு உள் அப்படி பார்க்கின்ற சங்கமானது உலகத்தின் பிரகிருதி தர்மத்திற்கு கூட சில விதி கிரமங்களை குண்டலினியின் அம்சமாய் வெளிப்படுத்தி தெரிவிக்கப்படவில்லை. ஆகையால் ரிஷி வர்க்கங்கள் நிர்வாணத்தை பற்றி குண்டலினியின் அம்சத்தால் அடைந்து விட்டார்கள் என்கிறது அவ்வளவு நேர்த்தி அல்ல என்று சில பாவத்திற்கு தெரிய வருகிறது. அதில் இக்காலத்தில் அவர்கள் பிற ஜன்மாவை அனுசரித்துக் கொண்டு மனித வர்க்கத்திற்கு வருகிறார்களே ஒழிய அவர்கள் முன் ஜென்மாவின் பிரகடனையை காட்டுகிற தன்மை அவ்விடத்திலேயே நிறுத்திவிட்டு விட்டார்கள். அதன் பிற ஜென்மாவின் பிரகடனைக்கும் முன் காண்கையில் கண்ட துவதிராசிகளுக்கும் அநேக தாரதமியங்கள் ஏற்பட்டு இருக்கின்றதினால் அதன் வழிமுறைகள் நாம் அறிந்து கொள்ள இதுவரையில் நேரிடவில்லை. ஆகையால் அவர்கள் நிர்வாணத்தை அடைந்து விட்டார்கள் என்பது போல் மாத்திரம் தெரிவிக்கின்றார்கள். అందువలన కుండలిని యొక్క సమస్త వ్యక్తీకరణ అన్ని విభాగములలో పరిణమిస్తూ చూపలేదని ఖచ్చితంగా నిర్ణయించుకొనవచ్చు.
ఆ విధముగా గమనించినది ఏమనగా లోకము యొక్క ప్రకృతి ధర్మములకు కూడా కొన్ని విధి క్రమములను కుండలిని యొక్క లక్షణములుగా బహిరంగముగా తెలుపలేదు. అందువలన ఋషివర్గములు నిర్వాణ పదమును కుండలిని లక్షణములతో పొందినారు అనేది అంత ఖచ్చితమైనది కాదని కొందరికి తెలియవచ్చినది. ఈ విషయముగా ప్రస్తుత కాలములో అట్టివారు మరుజన్మ అనుసరణగా మానవ వర్గములోకి వస్తారే కానీ ముందటి జన్మలో ఆవిష్కృతమైన తమ తమ నాణ్యతను అక్కడే వదిలివేసెదరు. ఆ విధానములో మరుసటి జన్మ యొక్క వ్యక్తీకరణను ముందుగా సూచన ద్వతిరాప్తి వారికి అనేక తారతమ్యములు ఏర్పడి ఉన్నవి కనుక అట్టి మార్గములో మనము తెలుసుకొనుట ఇంతవరకు కుదరలేదు. అందువలన వారు నిర్వాణ పదమును పొందినారు అనే అర్థములో మాత్రమే తెలిపెదరు. దీంతో